ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఈ లైవ్ చూస్తున్న వారు చూడబోతున్న వారికి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సంఘ బిడ్డలకు సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క సంఘ బిడ్డలకు వరంగల్ బిడ్డలకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైస్ ది లార్డ్. ఓకే రండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈ వాక్యం మన వెనుకలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్నగా ప్రార్థన చేద్దామా? అందరము ఏకీభవిద్దాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈరోజు ప్రభువా మమ్మలను సజీవులకు ఉంచినలకే వందనాలు అయ్యా. మేము మంచి వారమని కాదు, నీ ప్రేమ గొప్పది, నీ వాత్సల్యం గొప్పది, మా పట్ల నీకున్న ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా. ఆ అనుబంధానికి ప్రభువా అయ్యా సాక్షులుగా ఉండటానికి ఈరోజు మనం సజ్జలకు ఉంచావని మేము నమ్ముచున్నామయ్యా. గడిచిన వారమంతా నీ ఏకల కింద కాచి కాపలకే వందనాలు. చలి నుండి, ప్రమాదం నుండి, ప్రతి శోధన నుండి కాపాడలకే వందనాలు. మేమేమై ఉన్నామో నీ దయ, నీ కనికరమును బట్టి మేము ఈరోజు ప్రభు నీ సన్నిధికి రాగలిగాము, ప్రభు హాజరు కాగలిగినామయ్యా. కనుక ప్రభు ఈ సమయంలో ప్రభు క్షేమంగా నీ సేవకుడు అయ్యా ఇదిగో వరంగల్లో ప్రభు గత 2-3 వారాల తర్వాత మళ్ళీ మధ్యలో రావడం కృప చూపించలకే వందనాలు. ఈ సమయంలో ప్రభు నీ బిడ్డలు వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు నడిపించుమయ్యా. ఇప్పటికే సమయము కాలాతీతం ఎక్కువ అయిపోయింది తండ్రి, సమయం బాగా అయిపోయింది తండ్రి. దయతో ప్రభు అందరూ గమనించి అయ్యా నీ నామాన్ని గణపొచ్చే విధంగా, గౌరవపదంగా అందరూ ప్రభు నీకు ఏకీభవించుటకు, నీ నడిపింపును కోరే విధంగా, విశ్వాసముతో ప్రభు నీకు అర్పణ కలిగే విధంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే ప్రభు ఇదిగో ప్రభు ఇదే సమయమున హైదరాబాద్లో కూడా ప్రభు స్తోత్రము తండ్రి సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క సహవాసంలో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనా. నీ కృప నిరంతరం వారిపైన ఉండునుగాక, ఇక్కడ అందరిపైన ఉండునుగాక, నా పైన కూడా ఉండునుగాక. ప్రభు నీ సిలువ సాటును ప్రభు నీ సేవకుని మరుగుపరుచుకొని ప్రభు నీ సేవకుని ఆలోచనల మాటలు క్రియలన్నింటినీ ప్రభు అయ్యా వ్యర్థమైనవి తండ్రి నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ప్రభు నీ అభిషేకం ద్వారా నాతో మా అందరితో మాట్లాడము తండ్రి. ఆ మాట మా జీవితంలో ప్రయోజనకరంగా అవునట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత గొప్పగా మమ్మల్ని ప్రభావితం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగా ప్రభు మార్పు దయచేయం, మమ్మల్ని పరిశుద్ధపరచుమయ్యా, చక్కపరచుము తండ్రి. ఏ ఒక్కరు కూడా దాపరికం లేకుండా తండ్రి అందరూ యథార్థ పరులుగా, అందరినీ రక్త ప్రోక్షణ కిందికి ప్రభు పరిశుద్ధ పరచబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తాం. అలాగనే ప్రభు అందరితో అలా మాట్లాడతామని నమ్ముచున్నాం. వినిపించుకుని చెవులు గ్రహించే మనసు అందరికీ ప్రసాదించుము. దుష్ట ఆలోచన, దుష్టుడు చేస్తున్న ప్రతి శోధన, ప్రతి విధమైన వ్యతిరేకమైన ప్రభావం యేసు నామములో ధ్వంసం చేయబడునుగాక. అందరిలో నీ కార్యం జరిగిస్తామని నమ్ముచున్నాం. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. నాకు నీ వాక్యం ద్వారా ప్రత్యక్షంగా కలిగి ప్రభు అందరికీ ప్రత్యక్షత కలిగించుమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ద్వారా అందరికి కనబడము, నాకు కనబడమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేటు తర్వాత రమేష్ అండి మరి 1 hour లేటు కూడా ఇంకా వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడుకి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనములో ఏముంది? మరొకసారి చదువుదామా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈ వాక్యము మన వెనుకల్లో ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనకందరికీ దేవుడు ఒక్కడే అని అందరికీ తెలిసింది కదా.
బట్ ఒకప్పుడు మనకు దేవుడు ఒకడు అనేది తెలియక చాలా చాలా రూపాలతో ఆ దేవతలుగా మనం పూజించిన వారమే కదా. అయితే నిజానికి యేసు ప్రభు ద్వారా యేసయ్య దైవత్వము, యేసయ్య స్వరూపముగా దేవుని స్వరూపం మనకు కలిగింది. కాబట్టి ఆ ఏకదేవుణ్ణి, ఆ ఒక్కడైన దేవుణ్ణి, ఆ సృష్టికర్తను మనము యేసయ్య పేరిట ఆశ్రయించాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ ఒక్క దేవుడు అనేది మనకు అర్థమైంది. కానీ భూమి మీద ఇంకా చాలా మట్టుకు మన దేశంలో, మన ప్రాంతంలో ఇంకా చాలా దేవతలు పూజిస్తున్నారు కదా. ఓకే, మనము నిజ దేవుడి గురించి తెలుసుకుని ఆ దేవుణ్ణి క్రీస్తు నామములో మనము తెలుసుకుని ఉన్నాం. అయితే మనం ఒకప్పుడు కానీ ఇప్పుడున్నటువంటి తోటి మన స్నేహితులు, శ్రేయోభిలాషులు, మన బంధువులు, మన పాలనలు, మనకు దగ్గర దూరంగా ఉన్నవారు, మన పరిసర ప్రాంతాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నవారు ఇప్పటికీ అనేక దేవతలుగా పూజించి ఆరాధిస్తున్నారు. అయితే నిజముకు సృష్టికర్త ఒక్కడు. వాళ్ళు కూడా సందర్భోచితంగా అంటారనమాట. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వారు కలుగుతున్న ఆపదలు బట్టి దేవుడు ఒక్కడే అండి అని చెప్పి కొన్నిసార్లు వేదాంత ధోరణిగా మాట్లాడతారు. ఎంతటి వారైనా ఆధ్యాత్మిక చింత కలిగే విధంగా మాట్లాడు. దేవుడు ఒక్కడే అండి. ఇవన్నీ మన మనశ్శాంతి కోసం, మన ఆత్మతృప్తి కోసము ఈ దేవుళ్ళను మనము పూజిస్తున్నాం. కానీ దేవుడు ఒక్కడే. మనల్ని పుట్టించిన వాడు ఒక్కడు, మనల్ని తీసుకుపోయిన వాడు ఒక్కడని చెప్తారు. బైబిల్లో కూడా చెప్తున్నాడు అట్లాగా చేస్తారు మనుషులని. దేవుడు ఒక్కడే సృష్టికర్త అని తెలిసిన వారైతే గంటాపదంగా చెప్తారు. కానీ తెలియని మాత్రము ఎవరి దేవుళ్ళు వాళ్ళు మా దేవుడు నిజమైన దేవుడని భ్రమలో ఉన్న రీతిగా ఉన్నారు. వాళ్ళు గంటాపదంగా చెప్తారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళు భ్రమలో ఉన్నవారు. వారు ఇంకా ఈ సృష్టిలో ఉన్నవారుగా ఉంటారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిలో ఉన్నటువంటి మరి అక్షయ పాత్రగా ఉన్న దేవుడు, అక్షయ రూపంలో ఉన్న దేవుడు, అక్షయ అంటే నిత్య జీవముల దేవుణ్ణి, అదృశ్య దేవుణ్ణి దృశ్యంగా క్షయ రూపములో కొలుస్తున్నారు అంటున్నాడు. రోమా పత్రికలో పౌలు భక్తుడు చూడండి, రోమా ప్రాంతంలో దర్శించినప్పుడు పౌలు భక్తుడికి ఇదే చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి రోమా సంఘస్థులకు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. చదవండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క అంటే మనుషుల రూపంలో దేవుళ్ళుగా, పక్షుల యొక్క రూపంలో దేవుళ్ళుగా, చతుష్పాద జంతువులు అంటే భూమి మీద 4 కాళ్ళతో నడుస్తున్న చూడు, ఆ జంతువులను కూడా దేవతగా దేవుడుగా పూజిస్తున్నారు. పురుగులు, ప్రాకే పురుగులు ఉంటాయి చూడు, అవిటి కూడా దేవుళ్ళుగా పూజిస్తున్నారు. ప్రతిమా స్వరూపం అంటే విగ్రహ స్వరూపముగా ప్రతిమలు చేసుకొని మార్చిని. ఎందుకు మార్చారంటే కంటికి కనబడేటువంటి ప్రతిమా రూపంలో, విగ్రహ రూపంలో చూసుకుని ఇదే దేవుడు మనిషి రూపంలో, జంతువు రూపంలో, 4 కాళ్ళు నడిచే జంతువు రూపంలో, అలాగనే పురుగుల రూపంలో ఇలాగా మార్చుకుంటున్నారు. మరి ఇవి శాశ్వతంగా ఉంటాయా అంటే కాదు. క్షయ అంటే ఏంటిది? ఈరోజు ఉండి రేపు మటుమాయమయ్యేది, అంటే నశించిపోయే రీతిగా మనుషుల రూపంలో, జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, పురుగుల రూపంలో మనిషి దేవుణ్ణి ఆ ప్రతిమగా చూసుకొని పూజిస్తున్నారట. దేవుడు అక్షయ అంటే శాశ్వతంగా నిత్యత్వంగా ఉన్నటువంటి దేవుణ్ణి తాత్కాలికంగా ఈరోజు ఉండి రేపు మటుమాయమైపోయే మనుషుల, జంతువుల రూపంలో, క్షయ రూపంలో చేసుకుని జీవిస్తున్నారు అంటున్నాడు.
అంటే ఒక మాటలో చెప్పాలంటే 25వ వచనంలో సృష్టికర్తకు బదులుగా సృష్టమును మొక్కుతున్నారు అంటున్నాడు. చూడండి 20, అట్టివారు దేవుని సత్యమును దేవుని మాట సత్యము అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరు. యుగముల వరకు ఆయన పూజారుడై స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమీన్. ఆమీన్ అంటే తదాస్తు. ఆయన ఎప్పటికీ స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజనీయుడు, ఎప్పటికీ సదాకాలము ఆయన స్తోత్రారుడు. ఆమీన్. అట్లనే ఉండవలసినదే ఆయన నామం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కీర్తి, మహిమలు, ఘనతలు, ప్రభావాలు చెందే విధంగా అట్లనే దేవుడి నామం ఉండాల్సింది. ఎందుకంటే సత్యస్వరూపుడు. అయితే ఈ సత్యస్వరూపుణ్ణి మనము ఎరిగి ఉన్నాం. ఒకప్పుడు అన్యుల్లాగా దేవుని నిజమైన దేవుని ఎరగకుండా ఏ విధంగా 10 మందిలో ఎలా ఉండరు, నలుగురు ఎలా ఉండరు, అలాగనే మనం ఉన్నాం. ఈ క్షయ ఆ రూపములోనే పూజిస్తూ గడిపాం. కానీ అక్షయ దేవుడు మనకు ఎప్పుడైతే క్రీస్తు ద్వారా మనకు పరిచయం అయినప్పుడు ఆ నిజ దేవుని దగ్గరికి వచ్చాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి అసలుకే ఇష్టం లేదు నా మహిమను ఈ సృష్టములో ఉన్నటువంటి వస్తువుల రూపంలో, జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, మనుషుల రూపంలో, ఇదిగో పురుగు రూపంలో పొందుకోవడం తనకి ఇష్టము, రోషం గల దేవుడు అంటాడు. అయితే మన ప్రజలు వివిధ మతాల్లో ఉన్నవారు ఏమంటారంటే మేము సృష్టిని ప్రేమిస్తున్నాం, మేము ప్రకృతిని గౌరవిస్తున్నాం. గౌరవించడం వేరు, పూజించడం వేరండి. ఎందుకంటే సృష్టిని మనం కాపాడుకోవాలి. చెట్లను కాపాడుకోవాలి, పక్షులను కాపాడుకోవాలి, జంతువులను కాపాడుకోవాలి. సో జీవరాశులను కాపాడుకోవాలి, మంచిది. కానీ పూజించడము తప్పంటున్నాడు దేవుడు. మనకు సౌలభ్యాన్ని బట్టే పంచభూతాలు దేవుడు సృష్టించాడు మన కోసము. కానీ మనం ఏం చేస్తాం, వాటికి మనము ఆ సృష్టికర్తను మర్చిపోయి సృష్టము మనకు సౌలభ్యంగా ఉన్నటువంటి పంచభూతల దేవుళ్ళుగా చేసుకొని పూజిస్తున్నాం. ఇది దేవునికి చాలా బాధకరము, ఆయనకు కోపము పుట్టించే విధంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసమే కొరింథీ సంఘంతో కూడా అంటాడు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రభులు అనబడిన వాళ్ళు చాలా ఉన్నారు, కానీ భూమి ఆకాశ మండలమును భూమిని సమస్తమును సృజించిన ఆ దేవుడు మాత్రం ఒక్కడై ఉన్నాడు. ఆ ఒక్కని మనము కలిగి ఉన్నామంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కావాలంటే ఆ వాక్యం కూడా చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనం. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను ఆ దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మనకు తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము, ఆయన కోసము, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ద్వారా యేసు ప్రభు ద్వారా సమస్తము దేవుడు వాక్యం ద్వారా ఈ సమస్త సకల భూమండలని ఆయన సృష్టించాడు. అంటే వాక్యమై ఉన్న దేవుడు ఎవరు? యేసు ప్రభు. తండ్రి ఉన్నాడు, తండ్రిలో నుంచి వెళ్ళి ఓడిపడ్డ వాక్య స్వరూపుడు, శబ్ద స్వరూపుడు, సకల బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి వాక్యమై ఉన్న ఆ యేసయ్య మనకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ద్వారా సమస్తము కలిగినాయి. సో ఆయన ద్వారా మనకు పరిచయం అయ్యాడు, మనకు ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ యేసు ప్రభువును మనం నమ్మినప్పుడు ఆ సృష్టికర్త, ఆ దేవుడు మనకేమైపోయాడు? తండ్రి అయ్యాడు.
హల్లెలూయా. ఎంతమంది అయితే యేసు ప్రభు అని విశ్వసించి అంగీకరించారో వారందరికీ ఆ దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన పిల్లలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే. మరి దేవుడికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి ఒక్కడిగా వచ్చాడనమాట. వాక్యమై ఉన్న దేవుడు. అందుకోసం తరచుగా మనం వింటూ ఉంటాం, ఆది యందు వాక్యం ఉండెను, మొదట్లో ఏముండెను? వాక్యం ఉండెను. ఓంకార స్వరూపుడు. ఓం అంటే మొదటి అక్షరం. వాక్యమైన దేవుడు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునితో సమానంగా ఉండెను. ఆ తండ్రితో సమానంగా ఉన్నాడు ఆయన కుమారుడుగా. ఇప్పుడు ఆ వాక్య స్వరూపుడే ఇప్పుడు శరీరధారిగా మన మధ్యలో, కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో అవతరించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తు యేసు అని నరుడుగా వచ్చాడనమాట. ఎందుకు నరుడుగా వచ్చాడు? ఇది వరకు మనము సృష్టికర్తకు మర్చిపోయి సృష్టమును మొక్కాం, సత్యదేవుని మర్చిపోయి అసత్యములో ఉన్నాం. కాబట్టి మనము మైలపరచబడ్డాం, మనము దోషకార్యం అయిపోయాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి వారికి అంటే మన దేవునికి మహిమపరచబడిన మనము, మహిమపరచబడవలసిన మనము, ఆయన మహిమపరచవలసిన మనము వేరేటోళ్ళకు మహిమపరచాం. వేరే దేవతలకు, దేవుళ్ళకు. అది వస్తువుల రూపంలో, జీవరాశుల రూపంలో, మనుషుల రూపంలో చేశాం. అది దోషము. అది దోషం. అసత్యములో ఉన్న వారికి కఠినమైనటువంటి ఏంటిది? నరక కూపలు పోతాం. అందుకోసమే ఇలా మానవ జాతి అంతా ఒకడు దేవుడి శత్రువైన సాతాను వివిధ రూపంలో మనుషులను ఆకట్టుకుని దేవుడికి చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావాలు తన ద్వారా సృష్టింపబడిన ఆ మనుషులు దేవునితో అనుబంధం లేకుండా వాడు ఏం చేస్తున్నాడు? తన చీకటి శక్తితో, అంధకారం చేత మన మనోనేత్రాలు గుడితనం కలగజేసి మరి సృష్టికర్తకు నుండి సృష్టి వైపున, ఈ పంచభూతాల వైపున, లేక మనుషుల రూపంలో, జంతువు రూపంలో, పక్షుల రూపంలో, ఎదుగో ప్రాకే పురుగు రూపంలో దేవతలు కానీ భ్రమింపజేసి అటు డైవర్ట్ చేశాడు. ఎవరిని డైవర్ట్ చేశాడు? మొట్టమొదటిగా ఆదాముని చేశాడు. గుడ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెషయా కూడా చెప్తున్నాడు. యెషయా 43వ అధ్యాయం 27వ వచనం. యెషయా 43వ అధ్యాయము 27వ వచనం. నీ మూల పితరుడు ఆ పాపం చేసిన నాడే నీ మధ్యవర్తులు నా మీద సృష్టికర్తకు తిరుగుబాటు చేసిన వారే అట. యెషయా ప్రవచనం కూడా చెప్తున్నాడు. నీ మూల పురుషుడు అంటే ఎవరు చెప్పండి? ఆదాము తప్పు దేవుని మాట వినకుండా నేరుగా దేవునితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. సాతాను మాటలు ఎట్లా ఉంటాయంటే, నిజంగా ఆదామే మోసపోయినప్పుడు మనం మోసపోవాలి. వాని మృదువుగా, అంతటి తీయటిగా, అంతటి భ్రమ కొలిపే విధంగా చేస్తాయి వాని మాటలు. లేదు ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇచ్చక మాటలు ఎక్కువ చెప్తే అవి చాలా మనకు దేవుని మాటల కంటే అవే మనకు ఏవో గొప్పగా అయిపోతాయేమో అని వారి మాటలో పడిపోయిండు. ఎవరు? ఆదాం. దేవుని మాట వదిలిపెట్టడమే పాపం. దేవుని ఆజ్ఞ వదిలిపెట్టడమే పాపం అని ఇదివరకు మనకు తెలుసు. దేవుని మాట వినకపోవడమే, తండ్రి మాట, తల్లిదండ్రుల మాట వినకపోవడమే దోషం. నువ్వేదో తల్లిదండ్రులకు ద్రోహం చేస్తున్నావు కాదు. ఏమి ద్రోహం తెలుసా అండి? నువ్వు వినకపోవడమే ద్రోహం చేసినట్టు. చెప్తే వినకపోవడమే వాళ్ళ కోపం పుట్టించినట్టు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కోసారి విని ఓపిక తిని తర్వాత తిడుతూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అట్లనే మొండిగేస్తే కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. వయసును బట్టి చిన్నప్పుడైతే ఒక తల్లిగా సుకుమారం కొడుతుందేమో తల్లి,
అలానే తండ్రి చూసి చూసి కొంచెం ఎక్కువగా మనకు మనసు నొచ్చుకునే విధంగా కొట్టడానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మాట వినేటట్టుగా చేసుకోవటానికి. చెప్తే వింటలేం కాబట్టి మంచి మాటలకు గద్దించే విధంగా కూడా లోబడతలేం. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, శాపనార్థాలు మొదలు పెడతారు. నువ్వు చేసింది ఏందయ్యా అంటే చెప్తే వింటలేవు. ఆ వినని దానికి ఎన్ని శాపనార్థాలు చిన్నప్పుడు పొందారు ప్రాక్టికల్గా చాలా. ఎస్, నువ్వు ఇట్లా అయిపోతావు, పెళ్ళైతే ఇట్లా అవుతావు, లేకపోతే నీకు ఇలాంటి భాగస్వామి దొరుకుతుంది, ఇలాంటి భార్య దొరుకుతుంది, ఇలాంటి మూడు దొరుకుతుంది అని ఎన్నిసార్లు మన తల్లిదండ్రులు మనల్ని చెప్తే వినకుండా ఉన్న స్వభావాన్ని బట్టి చేశారు. అట్లనే మన సృష్టికర్త మాట వినకుండా అలాగా దేవుని కోపం రేపుతున్నా యావత్తు మానవ జాతి. ఎందుకంటే మూల పురుషుడైన అతడే పాపం చేశాడు. అతనితో పాటు పరంపరలో దేవుడు మరి పంపిన వారు కూడా, భక్తుల రూపంలో వచ్చిన వారు కూడా, నాయకులు కూడా, మధ్యవర్తులు కూడా పాపం చేసి. చూడండి ఆ వాక్యం, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారు. అరే మరి వాళ్ళను పోయి చెప్పురా బాబు అంటే చెప్పడం ఉంటుంది, కానీ మళ్ళీ దేవుని మాట వినకుండా వాళ్ళు కూడా ఇబ్బంది అయిపోయారు. కాబట్టి ఈ నాయకులు, మనకు మీద ఉన్నటువంటి అధికారులు, నడిపించేవారు, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. మానవ జాతి యావత్తు మన పితృడే, మన మూల పురుషుడే. ఆయన తప్పు చేసినప్పుడు, తప్పుల మార్గం నడిచినప్పుడు మనం కూడా అందరము. అందుకోసం వాక్యం ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం, ఆ వెలుగు, ఆ మహిమ పొందలేక పోతున్నారు. అలాగ త్రోవ తప్పిపోయిన గొర్రె తప్పినట్టుగా తప్పిపోయినట్ట మానవ జాతి. దాంట్లోనే మనము యేసయ్య ద్వారా, సువార్త ద్వారా ఇదిగో మనము ప్రభు సన్నిధికి వచ్చాం, అనగా తండ్రి సన్నిధికి వచ్చాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యవర్తులు కూడా మోసం చేశారు, తిరుగుబాటు చేశారు కనుక తానే స్వయంగా దేవుడికి నరులకు మధ్యవర్తిగా వచ్చాడు. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కరి నుండి ఏం చేశాడు, నరుడిగా మధ్యవర్తిగా వచ్చాడు. ఆ మధ్యవర్తి ఎవరండి, క్రీస్తు యేసు నరుడుగా పుట్టిన అనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆయన ఎందుకు పుట్టాడు, తన భక్తుల ద్వారా చెప్పొచ్చు కదండి, చెప్పాడు. కానీ ఆ భక్తులు కూడా తిరుగుబాటు, ఎందుకంటే తిరుగుబాటు స్వభావము మన రక్తంలో ఉందన్నమాట. మన ఆది పితరుడు, మూల పురుషుడైనటువంటి ఆదాము చేసిన ఆ గుణాన్ని బట్టి, ఆ స్వభావాన్ని బట్టి రక్తంలో ఏమైంది, చెప్తే వినని స్వభావం, తిరుగుబాటు స్వభావం. అందుకోసమే మనం ఎంత ముద్దుగా వచ్చినా, ఎంత ముద్దుగా మురిపాలు కలిగేటువంటి మాటలు, క్రియలు తల్లిదండ్రులకు ఎంతో ఇంపుగా ఉన్నా, ఎదుగుతారంగా రాజగుర్రము గాడిదైనట్టు ఏమైపోతాం, గాడిద చేష్టలు చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ముద్దు పోయిపోయి, ప్రేమ పోయి దోమ అయిపోయి, వాళ్ళు కొంచెం కసురుకునే విధంగా, లేక కోప్పడే విధంగా, శాపనార్థాలు చెప్పే విధంగా, అంత మొండిగా అయ్యే విధంగా అయిపోతాం. అందరూ కాదు, కొందరు. కానీ ఏదో ఒక మొట్టికాయ అయితే ఏదో ఒక సందర్భంలో మాత్రము తిట్లబడకుండా, గద్దించబడకుండా, కొంతలో కొంత శాపము పొందుకోకుండా కానీ, శాపనార్థాలు పొందుకోకుండా కానీ, తిట్ల దండకం అయితే అందరూ పొందిన వారే కదా ఆ శిక్షకు. అదే రీతిగా మానవ జాతి యావత్తు ఆదాము ద్వారా అందరము చెప్తే స్వభావంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక చిన్నదో పెద్దదో దేవుని మాట వదిలిపెట్టి తిరిగిన వారమే అందరు. కాబట్టి వీళ్ళకు మధ్యవర్తులు పంపించాడు దేవుడు, వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. ఇక్కడ రక్తంలో ఉంది. ఆ రక్తం అనే పాప గుణము వల్ల ఏమైపోతుంది, ఆ చెప్తే వినే స్వభావం, జీవిత యాత్ర మొత్తం నరకంలో పోతారనమాట. దేవుడు కానీ అది న్యాయమై ఉన్నది. దేవుడు న్యాయవంతుడు కదా, సత్యస్వరూపుడు కదా. ఎంత సత్యం నేర్పించినా సత్యం తెలుసుకుంటారు, మళ్ళీ అసత్యంలో పోతున్నారు. కాబట్టి ఈ మధ్యవర్తులు కానీ, మనుషులు కానీ, మొదటి మానవుడే తప్పిపోయింది. కాబట్టి ఆయన కడుపున పుట్టిన మనమందరము మరి ఆయన ద్వారానే, ఆయన ఏం కులం అయితే అదే కులం, ఏ జాతి అయితే అదే జాతి, ఏ దేశస్తుడు అయితే అదే దేశం. జనాభా ఎక్కువ అయిపోయి విస్తరించబడి దేశాలుగా, ప్రాంతాలుగా
మనము రూపాలుగా విడిపోయాం. ఇప్పుడు కులాలుగా, మతాలుగా విభజింపబడి ఉన్నాం. ఒకళ్ళ నుండే బైబిల్ స్పష్టత, ప్రారంభము అంతము అన్నీ కలిపి మనకు ప్రత్యక్షతగా దేవుడు చూపిస్తున్నాడు. ఏ గ్రంథము లేదండి. ఏదో అది అంతు చిక్కదు. 10,000 క్రితం, 10,000 ఏళ్ళ క్రితం అని, లేకపోతే కోట్ల 10 లక్షల అని అదంతా ట్రాష్ మాటలకి. అది వాస్తవం కాదు, సత్యమో కానే కాదు. నువ్వు చెప్పుకున్నంత మాత్రం అది వాస్తవానికి సత్యం కావాలి కదా. సత్యానికి అది నిరూపణ, రుజువు కావాలి కదా. రుజువు లేని మాటలు ఎన్ని చెప్తే లాభం? అది నీ నమ్మకము, నువ్వు నమ్ముతున్నావు, నువ్వు భ్రమలో ఉంటున్నావు. సో మనం కూడా ఒకప్పుడు భ్రమలో నమ్మకం కలిగి ఉన్నాం, కానీ బయటకు వచ్చేసినాం క్రీస్తు ద్వారా. మన కళ్ళు వెలిగింపబడ్డా. కాబట్టి దేవుడు తనే కుమారుణ్ణి పంపించాడనమాట. వాక్యమై ఉన్న స్వరూపుడు శరీరధారిగా అవతరింపజేయబడ్డాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. మధ్యవర్తిగా వచ్చి, మరి ఇదివరకు మధ్యవర్తులు వచ్చారు కదా, వారు చేయలేని గొప్ప కార్యం ఇతడు చేసినమాట. ఓహో, వీళ్ళలో రక్తములో వీళ్ళకు పాప గుణము, చెప్తే వినని స్వభావం, తిరుగుబాటు స్వభావం ఉంది. అది చిన్న నుంచెలే పెద్దగా అయిపోతుంది అనమాట. చెప్తే వినని స్వభావం నుంచెలే పెద్ద కార్యాలకు, నేరాలకు, ఘోరాలకు దారి తీస్తుంది. ఏదో నివురు కప్పిన మనుషులుగా ఉన్నాం, నివురు కప్పిన నిప్పులాగా ఉన్నాం. ఏదో మతము కట్టడం బట్టి, కులాన్ని కట్టడం బట్టి, లేకపోతే మన సంప్రదాయ అనుబంధాన్ని బట్టి, లేకపోతే ఇంట్లో కట్టుబాట్లు బట్టి, లేకపోతే మన యొక్క బలగము, రకరకాలుగా ఆ కట్టుబాట్లు బట్టి, ఊరు కట్టుబాట్లు, ప్రాంత కట్టుబాట్లు బట్టి అట్లా ఉన్నాం. కానీ అవకాశం వస్తే మనిషి లేనప్పుడు ఒక తీరు ఉంటాం, మనుషులు ఉన్నప్పుడు ఒక తీరు ఉంటాం, ఇంట్లో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటాం, బయట అందరిలో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటాం, బహిరంగంగా ఒక తీరు ఉంటాం, రహస్యంగా ఒక తీరు ఉంటాం. డబుల్ స్టాండర్డ్ మైండ్గా ఉన్నాం. ఎందుకంటే మనకు తెలుసు ఇది తప్పు, కానీ మన శరీరం, మనసు ఉబలాడుతుంది. సో ఇలాగా డబుల్ స్టాండర్డ్గా జీవిస్తున్న విధానంలో మనుషులు ఉన్నారు. నెగిటివ్, పాజిటివ్. ఎందుకంటే మంచి చెట్లు ఇచ్చే ఫలము ఆ ఫలితాన్ని బట్టి. కాబట్టి ఎంతమంది మధ్యవర్తులు వచ్చినా చేయలేని గొప్ప కార్యమో ఇదిగో ఈయన వచ్చి చేశాడనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్యవర్తి వచ్చి దేవుడితో మనుషులు తెగిపోయిన సంబంధము మళ్ళీ జతపరిచాడు. ఆయన మానవుడిగా అవతరించి మనిషి యొక్క గొప్ప శ్రమలు, ఇబ్బందులన్నీ, ఆ పాప గుణము, ఆ తిరుగుబాటు తత్వం అంతా తన జీవితంలో అనుభవించాడు. ఓకే మనం అనుకోమా, ఆయన పైనుండి మంచిగా ఆడిస్తున్నాడు మనని తోలు బొమ్మల్లాగా, లేకపోతే బొమ్మల్లాగా. ఆయనకేం తెలుసు? ఏదో మానవుడిగా పుడితే మన కష్టాలు, మన నష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు తెలుస్తాయి. ఆయనకేంది మంచి చక్కగా, ఆయన గొప్ప శ్రీమంతుడు, రాజాది రాజుగా, ఆ దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు? చక్కగా కూర్చొని ఈ చక్రం దింపుతూ, లేకపోతే ఈ సృష్టిని యావత్తు పరిపాలిస్తున్నాడు. ఆయనకేం తెలుసు మనిషి యొక్క గోస? ఆయన ఆలోచన ప్రకారంగా మనుషులను అందరిని సృష్టిస్తున్నాడు ఆయన పోలికైన రూపము బట్టి. మాకు వచ్చిన బాధలు ఇంతంతనా అన్నప్పుడు, నువ్వు చేసిన దోషమును మనకు తెలియకుండా ఎలా పాపం వచ్చిందో నీకు తెలియకుండానే ఇదిగో యేసయ్య నీకు రక్షణ కలగజేశాడు. అందుకోసం రక్షించటానికి వచ్చాడు ఆయన. అయితే దుష్టుని తలపెట్టడం అంటే మనుషుల్లాగా బాహిగా యుద్ధం చేసిన కత్తుల యుద్ధంతో, లేకపోతే కర్రల యుద్ధంతో, లేకపోతే ముష్టి గుద్దలతో యుద్ధంతో కాదు పోయేది. ఆ రక్తములో ఉంది కనుక ఆ రక్తము పరిహరించడం కోసం, మన జీవితాన్ని పరిహరించడం కోసం ఆయన పరిశుద్ధంగా కన్య గర్భంలో జన్మించిన పరిశుద్ధాత్మ ద్వారా ఒక భక్తురాలు, తనకు అనుకూలమైన భక్తురాలను మొత్తము తానే ఒక పిండంగా చేసి ఆమె గర్భంలో పెట్టాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ మానవ జాతిని యావత్తు పాపంలో, శాపంలో నింపబడి ఉన్నది కదా, దాన్ని పరిహరించడం కోసం, వాళ్ళను విడుదల ఇవ్వటం కోసం ఆయన మధ్యవర్తిగా రావాలి. కాబట్టి నరుడిగా వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఆయన నమ్ముకుంటే రక్షణ, లేకపోతే శిక్ష. అందుకొరకే 10 మందికి చెప్పడము, తన భక్తులను, తన యొక్క సేవకులను పురమాయిస్తున్నాడు. ఇదేమో మత మార్పిడి, ఇదేదో మిగతా మతాలు లాగా చూస్తున్నారండి. కొంతమంది క్రైస్తవ యేసుప్రభుని నమ్ముకుని మతంలాగా జీవిస్తున్నారు. యేసయ్యను నమ్ముకుని కనుక కనుగొన్నారు, గొప్ప విషయమే. యేసయ్య నమ్మినంత మాత్రాన యేసయ్య చెప్పినట్టుగా అనుసరించకపోతే మనం స్వర్గప్రాప్తి అనే తండ్రి ఇంటికి చేరుకోలేం. ఆ దేవుడు తండ్రిగా అనుబంధం కలిగి ఉండలేము. దేవుణ్ణి మార్చుకున్నంత మాత్రాన అది గుణం మార్చుకోవాలి కదా. నువ్వు పాప క్షమాపణ పొందుకొని నువ్వు మనసు మార్చుకొని దేవుని మాటగా తూచ తప్పకుండా నువ్వు అనుసరిస్తే నిజంగా నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. లేకపోతే దేవుణ్ణి నమ్మి మళ్ళీ లోకరీతిగా తినడం, తాగడము, మళ్ళీ సంప్రదాయాల్లో నలుగురు ఎలా నడుస్తారో అలా నడిస్తే నువ్వు దేవుని నువ్వు వేషం అంటే దేవుణ్ణి నమ్ముకున్న వేషంలో ఉన్నావు, కానీ నువ్వు నడవడిలో లేవు. కాబట్టి తప్పక అందరిలో నువ్వు ఒకడివి అయిపోతావు, అందరిలో మీరు కూడా అయిపోతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్యవర్తి వచ్చింది కదా, ఒక కన్యా గర్భంలో జన్మించింది కదా. ఈ ప్రజలు ఏం చేశారు? దేవుని నమ్మాల్సినటువంటి, యేసయ్య నమ్మాల్సినటువంటి దేవుని పోలికలో వచ్చినటువంటి యేసుప్రభు, ఆయన నమ్ముకుంటే దైవ స్వరూపము. దేవుడు ఎలా ఉంటాడంటే యేసుని చూస్తేనే దేవుడు అలా ఉంటాడు. దైవ స్వరూపం అనమాట. దేవుని స్వరూపమే క్రీస్తు. అయితే క్రీస్తును మోసినటువంటి ఆ గర్భం ఉందే, ఆ తల్లి ఉందే, ఆమెను మధ్యవర్తిగా చేసేసారు. మరియమ్మను ఏం చేశారు? మధ్యవర్తిగా చేశారు. ఇప్పుడు మరియమ్మను మధ్యవర్తిగా చేశారు. ఇందాక యెషయా గ్రంథంలో చదివినట్టుగా మీ మూల పురుషుడు ఎలాగా పాపం చేశాడో మధ్యవర్తులు కూడా నాకు తిరుగుబాటు చేశారు. ఆ మధ్యవర్తులు ఈమె కూడా ఉంది. కానీ అందరికంటే మధ్యవర్తి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి రోమన్ క్యాథలిక్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు 50-50 ఉన్నారు అనుకో. ప్రొటెస్టెంట్స్ అలాగా. ప్రొటెస్టెంట్స్ అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు చెప్పారంటే మా మతానికి, మా మరియమ్మకు ఎదురు తిరిగే వాళ్ళు. అంటే యేసయ్య తప్ప ఇంకో వాళ్ళు మధ్యవర్తి లేరు, మీడియేటర్ లేరు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య అని చెప్పి స్పష్టత కలిగి, మారుమనసు కలిగి, విశ్వాసంతో యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసయ్య మాటలో నడవాలి. ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నాను, నేను ఉన్నాను మీకు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడన్నాడు కదా. ఆయన తప్ప మరి మనకి ఇంకో వేరే మీడియేటర్ లేదు, ఆయన మధ్యవర్తి అని ఆయన నమ్మిన వారందరూ ఒకవైపు రక్షిస్తున్నారు. ఇంకా అలా ఉన్న వాళ్ళు చాలామంది అట్లే ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు మరియమ్మని మొక్కి అంటే అసలైన మరియమ్మను ఆమె ఆయన పెంచింది ఆమెనే కదా, ఆమె మోసింది ఆయనను మోసింది ఆయనే కదా. కాబట్టి మధ్యవర్తిగా ఈయనొస్తే ఈమెను ఇంకా మధ్యవర్తిగా చేసుకున్నారు. మధ్యవర్తి అట్లా ఇంకా కొంత భక్తి పోతూ ఉంటే దాంట్లోనే, ఆ భక్తి సమూహంలోనే, రోమన్ క్యాథలిక్లోనే సెయింట్ భక్తులు ఎవరు? పీటర్, జాన్, ఇంకా జోసెఫ్, తర్వాత ఆండ్రూస్, సెయింట్ అన్న ఇట్లా మొదలైనటువంటి పరిశుద్ధులు ఉన్నారే, శిష్యులు, యేసుప్రభుని వెంబడించే శిష్యులు, వాళ్ళు కూడా సెయింట్ అంటున్నారు. సెయింట్ అంటే పుణ్యపురుషులు అన్నమాట. పుణ్యమైన భక్తులు. వాళ్ళలాగా మనం భక్తి చేస్తామండి అట్లా. అయితే వీళ్ళు చూడు, రోమన్ క్యాథలిక్ పద్ధతి వ్యవస్థ ఎట్లున్నదో చూడండి. ఈ పరిశుద్ధులు ఉన్నారు కదా, యేసుప్రభుని వెంబడించినటువంటి సెయింట్ పీటర్, సెయింట్ ఆండ్రూస్, సెయింట్ జాన్, సెయింట్ జేమ్స్ ఉన్నాడు కదా. వీళ్ళు పుణ్య పురుషులు, వీళ్ళు పుణ్య భక్తులు. మనం నేరుగా పోలేమండి. కాబట్టి ఈ భక్తులను మనం వాళ్ళను కటాక్షం పొందుకుంటే వీళ్ళు పోయి మరియమ్మకు చెప్తారు, మరియమ్మ పోయి తన తనయుడైన యేసు ప్రభుకు చెప్తారు. చూడు ఎన్ని మీడియేటర్లు వచ్చారు, ఎంత మధ్యవర్తులు వచ్చారో చూడండి.
ఇలా నడుస్తుందన్నమాట గందరగోళం. యేసయ్య దొరికిండని ఒక సంబరమే లోపలే దాదాపుగా క్రీస్తు శకము 300 సంవత్సరాల తర్వాత ఒక రోమన్ చక్రవర్తి యేసయ్య నమ్మి మొత్తం బలహీనంగా అయిపోయింది. వ్యవస్థ అంతా తారుమారు అయిపోయింది. మధ్యవర్తి యేసుప్రభు అంటే మళ్ళా ఆయన మధ్యవర్తి, ఆయన అంతగా మనం చేరుకోలేం కదా. మరియమ్మని చేరుకోవాలి, మరియమ్మని అంతా చేరుకోలేము. ఆమె పుణ్యశ్రీ కదా, ధన్యశ్రీ పుణ్యశ్రీ. మనం చేరుకోలేము, మనలాంటి బోటోళ్ళు మనం అలా చేరుకోలేము. కాబట్టి భక్తులను చేరుకోవాలి. భక్తులు ఎవరు? సెయింట్ ఆండ్రూస్, సెయింట్ పీటర్, సెయింట్ జోసఫ్ మొదలైనటువంటి వాళ్ళను మనము వెళ్ళాలి. వాళ్ళ దగ్గర వెళ్తే వీళ్ళు పోయి ఆమెకు పోయి ఇలాగా అనేక మీడియేటర్లు తీసుకున్నారు. ఇలాగ రోమన్ క్యాథలిక్ వ్యవస్థ అంతా ఇలా అయిపోయింది. సేవా విధానం అద్భుతంగా చేస్తారు. సేవా విధానం స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ, అలాగనే డ్వాక్రా మహిళన వీళ్ళ స్ఫూర్తితోనే వచ్చిందన్నమాట. ఇక్కడ వరంగల్ అయితే బాల వికాస, చాలా బర్రెలు, గొర్రెలు, మేకలు, అలాగనే వడ్డీలు, ఇలాగా వాళ్ళు ఫస్ట్ వాళ్ళే తయారు చేసినప్పుడు గవర్నమెంట్ ఇది నచ్చు నిజంగా ఇది అని డ్వాక్రా అని చెప్పి చంద్రబాబు నాయుడు సమయంలో పావుల వడ్డీ అని రకరకాలుగా ఇట్లాగా మార్పులు చేర్పులు అయిపోయి ఇప్పుడు గవర్నమెంట్ టేకప్ చేసుకొని ఇప్పుడు స్త్రీల ఏంటిది మీటింగ్గా పెట్టి మిమ్మల్ని మీరు పొదుపుగా కుటుంబానికి ఆసరంగా ఉండటానికి పురిగొల్పుతున్నారు, అంటే ప్రోత్సహిస్తున్నారు. మంచిదే. ఇది రోమన్ క్యాథలిక్ సేవ విధానమే వచ్చింది. స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ వాళ్ళు బహుగా చాలా వాళ్ళ ఆర్కిటెక్ అంటే చాలా అందమైనటువంటి బిల్డింగ్స్ కడతారు. స్కూల్స్ కానీ విశాల గ్రౌండ్, హాస్పిటల్స్, స్కూల్స్, అలాగనే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట. వాళ్ళ చర్చ్ బిల్డింగ్స్ గొప్పగా, అది చాలా అద్భుతం. నేను కూడా రోమన్ క్యాథలిక్ స్కూల్లో చదివాను. బట్ ఆ సేవలో ఏమాత్రమో లేదు, మార్కు లేదు, అంటే ఏమాత్రమో వ్యతిరేకము కాదు. కానీ వాళ్ళు అప్రోచ్ అవుతున్న భక్తి మాత్రము తప్పు పట్టే విధంగా వాక్యం చెప్తుంది. నేను చెప్పడం కాదండి. ఈ మధ్యకాలంలో చాలా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక మార్పు వచ్చేసింది రోమన్ క్యాథలిక్లో, పెద్ద సంచలనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ వ్యతిరేకంగా నిలబడ్డారో వాళ్ళని చంపడం మొదలుపెట్టారు, దేశ బహిష్కరణ చేశారు, వాళ్ళ మతం బహిష్కరణ చేశారు. ఇంతెందుకు టెలిస్కోప్ కనిపెట్టేటువంటి వ్యక్తి ఎవరు? దూర విద్య అది ఏమంటారు, దూరదర్శన కనిపెట్టినటువంటి గలీలియోను. ఎందుకంటే అప్పటిదాకా భూమి సెంటర్గా ఉంటుంది ఈ విశ్వానికి. కాబట్టి భూగ్రహము అనేది నమ్మేవారు అనమాట. అంటే భూమి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయని, అది వాస్తవమే. కానీ ఈయన కొత్త కనిపెట్టిన మనం కూడా మన భూమి కూడా ఒక గ్రహమే, మనం కూడా తిరుగుతున్న ఓ సౌర కుటుంబంలాగా నవగ్రహాలతో భూమి ఒకటి అని సోలార్ సిస్టమ్ ఆయన కనిపెట్టాడు. అది సౌర కుటుంబం. అప్పుడు రోమన్ క్యాథలిక్ పెద్ద ఎత్తున మత పెద్దలందరూ కన్నెర చేసి ఆయన జైల్లో పెట్టారు తెలుసా. ఇలాగా పండితులను వాళ్ళ రోమన్ క్యాథలిక్ అంటే మతానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పిన అభిప్రాయానికి, వాళ్ళ మతాన్ని పద్ధతికి సిద్ధాంతానికి ఎవరు చెప్పినా జైల్లో పెట్టేవారు, చంపేవాళ్ళు, లేకపోతే నానా హింసలు పెట్టేవారు. అట్లాగా పోతున్న క్రమంలో 15వ శతాబ్దంలో మరి జర్మనీ దేశం చెందినటువంటి భక్తుడు ఎవరు? ద గ్రేట్ మార్టిన్ లూథర్, ద ఫార్మేషన్ ఆఫ్ ఫాదర్ కదా, రిఫార్మర్ అంటే సంస్కరణ పితామహుడుగా పేరు పొందిన వ్యక్తి ఎవరు? మార్టిన్ లూథర్. అతడే రోమన్ క్యాథలిక్ ఎదురు తిరిగాడు. అప్పటికే ఆయన బోధల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ఆయన బోధల ద్వారా ఏకీభవించారు అధికారులు, మత అధికారులు కానీ చాలామంది. కాబట్టి ఆయన ఏం చేయలేకపోయి బాగా భయపెట్టించారు, చాలా ట్రై చేశారు, చాలా అతను చంపడానికి చూశారు, అలా కుతంత్రాలు, బట్ కుదరలే. దేవుడు అద్భుతంగా అతను కాపాడాడు. అతడే సంఘ సంస్కరణ మొదటివాడు అనమాట. అతని భక్తులు అతన్ని వెంబడించిన భక్తులు ఏమన్నారంటే, ఆయన వెనకాల వెళ్తున్న వారు వాళ్ళ ఫాలోవర్ని అందరినీ లూథరన్ చెప్తూనే వీళ్ళు ప్రొటెస్టెంట్ అండి, మనకు వ్యతిరేకంగా ఉన్నవారు.
మన మతానికి, మన సిద్ధాంతానికి అని. ఆయన స్టార్ట్ చేసిండు 1517లో అక్టోబర్ 31. అందుకోసమే అక్టోబర్ 31 రాగానే మీరు యూట్యూబ్లలో మీరు అక్కడక్కడ వాక్యాలు విన్నప్పుడు ఈ మార్టిన్ లూథర్ను గుర్తు చేసుకుంటారు. ఫస్ట్ రోమన్ క్యాథలిక్ను వ్యతిరేకం చేసి బయటకు వచ్చిన వ్యక్తి 1517 సంవత్సరంలో, ఆ శతాబ్దంలో, 15వ శతాబ్దంలో. ఇది తెలుసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన తలపెట్టినటువంటి సిద్ధాంతంలో 93 ప్రతిపాదించినమాట రోమన్ క్యాథలిక్ వ్యతిరేకంగా 93 విషయాలను, ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి అని చెప్పలేకపోయారు. చర్చెస్ దర్వాజల మీద అంటించాడు. పెద్ద అప్పుడు సంచలనం అయిపోయింది. ఒక కుదిపే విధంగా అయిపోయింది. సో అతని ద్వారా చాలా సంస్కరణ స్టార్ట్ అయిందనమాట. ఆయన జీవితం అంతా ఎంత అంధకారమయంగా ఉన్నటువంటి, వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ క్రైస్తవ వ్యవస్థ అంతా రోమన్ క్యాథలిక్ నుంచి బయటికి రావడంలో ఒక విశ్వాసం అనే ఒక్క ఆ వాక్యమే, ఆ ఒక్క సిద్ధాంతమే తన జీవిత కాలం అంతా చెప్పడమో అయిపోయింది. ఒక్క అంశాన్ని సంస్కరణ చేయటంకు అంత టైం పట్టిస్తుంది అనమాట. ఇంకా మిగతా అనేక అవలక్షణాలు ఇంకా ఉన్నాయన్నమాట లూథరన్లో కూడా. తిరిగి జన్మించడం, ఇట్లా ఒక్కొక్క డినామినేషన్లో మళ్ళీ వాళ్ళ నుంచి డివైడ్ అవ్వడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం. మెథడిస్ట్ అని, బాప్టిస్ట్ అని, మళ్ళీ ఇలాగ అనేకమైనటువంటి డినామినేషన్లు వచ్చినాయి. ఊరికి రాలేదు డినామినేషన్లు. అంటే పర్వాలేదు, ఒకటి అనుకూలం ఉంది, దేవుని స్వరంగా ఉంది, మరి ఇంకోటి మానవ స్వరంగా ఉంది. ఇది ఇట్లా పోతే మనకు పరలోకము మనం ఎక్కిపోలేం, దేవుడికి చేరలేం. కాబట్టి దేవుడి వాక్యానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఇదంతా మరి సమస్త నాయకుడు చేరిపోతే వింటారా? ఆల్రెడీ అందరికీ అది అభిమానం అయిపోయింది. అప్పుడు బైబిల్ లేవు. ఎవరు గొప్ప మధ్యవర్తులుగా ఉంటారో, బిషప్లుగా లేకపోతే పాస్టర్లుగా, వారి మాట విని ఆ వ్యక్తి పూజ ఎక్కువ అయిపోయింది అనమాట. మా పాస్టర్ చెప్తే ఏదైనా కరెక్ట్, మా బిషప్ చెప్తే, మా యొక్క పోపు చెప్తే అన్నట్టుగా అయిపోయింది అన్నమాట. కాబట్టి అట్లాగా వ్యక్తి పూజలాగా అయిపోయి ఏమైపోయిన ఆ మధ్యవర్తులు దేవుడికి తిరుగుబాటుగా, దీనికి వ్యతిరేకంగా అయిపోయారు. ఈ మధ్యనే ఒక సంచలనమైనటువంటి విధానము, పోప్ లియో 14 వాటికన్ సిటీలో ఒక పొజిషన్ మార్చేశాడు. DDF పెట్టి. DDF ఏంటంటే డిస్కాస్టరీ ఫర్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద ఫెయిత్. దాన్ని DDF అంటారు. అది ఆవిష్కరించారు, కొత్తగా అపోజిషన్. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ నుంచి చాలామంది యేసుప్రభుని నమ్ముకుని పోతున్నారు. మా సమస్య అంతా ఖాళీ అయిపోతుందని చెప్పి, మనము ఈ ఆధునిక కాలంలో వాక్య విరుద్ధంగా ఉన్నామని అందరు గ్రహిస్తున్నారు. కాబట్టి మనం చేంజ్ కావాలని చెప్పి, మధ్యవర్తి మరియమ్మ కాదు, యేసుప్రభువే అని ఈ వాక్యం ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. November 4th లాస్ట్ వీక్, November 4th మొన్న పోప్ లియో 14th అనే పోప్ లియో చెప్పాడు ఆన్ రెడెంప్షన్ ట్రిక్స్ అండ్ వాట్ యు కాల్ మీడియేటర్ ట్రిక్స్ ఫర్ ద మేరీ మదర్. మేరీ మదరు మధ్యవర్తి కాదు, ఓకే, ఆమె విమోచకురాలు అంతకంటే కాదు. ఆమె విమోచకురాలు కాదు, ఆమె మధ్యవర్తి. ఆమెకున్నటువంటి విశేష అర్హతలను తీసేస్తున్నా. అందరిలాగానే భక్తులు, ఈ సెయింట్ పీటర్, సెయింట్ అలాగానే ఈమె కూడా. ఇప్పుడు ఈ రోజులు ఈ కాడ నుండి ఈ మరియమ్మను ఇలాగ పూజించడం ఉండొద్దు అని చెప్పి పోపే ప్రకటించాడు. అది పెద్ద సంచలనం కాదండి. అంటే అంత్య దినాల్లో 2 శిబిరాలు ఉంటాయి, అన్ని మతాలు పోతాయి, అన్ని కులాలు పోతాయి. సత్య శిబిరము, అసత్య మెల్ల డినామినేషన్, పెద్ద డినామినేషన్ ఇప్పుడు ఏమైపోయింది, వాక్య అనుగుణంగా సరిదిద్దుకునే విధంగా పోపే ప్రకటించినప్పుడు గొప్ప సంచలనమైనది. ఇప్పటిదాకా రోమన్ క్యాథలిక్ వ్యతిరేకంగా ప్రార్థనలు చేశారు. అంటే వ్యతిరేకం అంటే ఆ సిద్ధాంతం సంస్కరించాలి ప్రభువా, వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారు. మొన్నటికి మొన్న దీపావళి చేసుకున్నారు కదా మన భారతీయులు.
ఆ దీపావళి మరియమ్మ గుణతల మాత అని, ఈ మరియమ్మ నమ్మే వాళ్ళు కూడా దీపావళి చేసుకున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి యూట్యూబ్లో. ఏం చేశారు? కొవ్వొత్తులు, మేరీ మాత దగ్గర కొవ్వొత్తులు, ఆమె 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 ఫోటోకు పెట్టకుండా, ఆమె విగ్రహానికి పెట్టకుండా, ఆమె ప్రతిమకు పెట్టకుండా బొట్టు వీళ్ళు పెట్టుకుంటారు. ఆమె స్త్రీ కాబట్టి పెట్టుకోవచ్చు, పూలు పెట్టుకోవచ్చు. పూలు పెట్టుకుంటే మిగతా వాళ్ళు కూడా పెట్టుకుంటారు. పెద్ద విషయం కాదు అది, పూల విషయం వాళ్ళ సమర్పణ బట్టి. బట్ బొట్టు అయితే పెట్టుకుంటారు. వాళ్ళు హిందువులని తెలియదు, నా క్రైస్తవులని, రోమన్ క్యాథలిక్ అని తెలియకుండా. ఎప్పుడైతే భక్తి చేసేటప్పుడు వీళ్ళు రోమన్ క్యాథలిక్, వీళ్ళు క్రిస్టియనా, ఎలాగ అయిపోయింది అనమాట. అంటే ఇది గొప్ప మార్పు అన్నమాట. చాలామంది భక్తులు కన్నీళ్లతో ప్రార్థన చేశారు. బహుశా దేవుడు నేను రోమన్ క్యాథలిక్ అంటే నాకు అభిమానం, ఎందుకంటే దానిలో ఉత్తమమైన భక్తులు కూడా ఉంటారు. చాలా నిష్ఠగా వాళ్ళు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తారండి. ఆ 1.5-2 గంటలు ఉన్న ప్రార్థనలో ఎంతమంది వృద్ధులైనా పిల్లలైనా చక్కగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు. మనకు వాక్యం బాగా తెలిసిన వాళ్ళం అసలు మోకాళ్ళ మీద ఉండడము అసలు అరదు, కొద్దిమంది చూస్తాం, అది కూడా కనబడదు. మిగతా వాళ్ళని చూసి ఇక నేను కూడా నిలబడడం ఎందుకని చెప్పి వాళ్ళు కూడా ఉంటున్నారు. మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళు నిష్టగా ప్రార్థన చేస్తారు. అంటే వాళ్ళు కూడా దానిలో కూడా ఉత్తములు ఉన్నారండి. వాక్యం తెలియకపోవచ్చు, కానీ నిజమైన దేవుడు, సత్యదేవుడు యేసుప్రభు అని వాళ్ళకి తెలియట్లేదా? కానీ అధికారుల మధ్యవర్తులను బట్టి, వాళ్ళ బోధనలు బట్టి వాళ్ళు కూడా అలాగా, బోధకుల్లో కూడా మధ్యవర్తులు కూడా యథార్థవంతులు ఉండవచ్చు, కానీ ఏమి చేయలేని పని. ఆల్రెడీ అంతటా అది ఆ సిద్ధాంతం అయిపోయింది కదా. కానీ ఆ సిద్ధాంతానికి తెర లేపాడు ప్రపంచంలో వాటికన్ సిటీలో ఉన్నటువంటి ఆ పోప్ లియో 14th. ఆ వాటికన్ సిటీలో ఆ పొజిషనే మార్చేసి, అఫీషియల్గా ఆ పొజిషనే మార్చేసేసి, ఎస్ ఇప్పుడు అందరము యేసు ప్రభునే, ఆయన మనకు విమోచకుడు, ఆయన మనకు మధ్యవర్తి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప విజయం. ఇట్లా అన్ని మతాల్లో కూడా జరగాలి. ఎస్, వివిధ ఆ మధ్యవర్తుల్లో వివిధ రూపాలను, వివిధ దేవతలుగా, ప్రభువులుగా వాళ్ళను పూజిస్తున్నాడు. వాళ్ళ మీడియేటర్, వాళ్ళ విమోచకులని. కానీ మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా అవతరించి మానవ జాతి యావత్తు పాపశాపంలో ముగ్గి నరకములో పోయేటువంటి ఈ మానవ జాతిని మధ్యవర్తిగా ఉండి తన శరీరం ద్వారా మన పాపమంతా సహించి భరించి మరణించి 3వ రోజున తిరిగి లేచిండు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అద్భుతంగా దేవుడు లేపాడు. దేవుడు చాలామంది మీడియేటర్లను పంపించినప్పుడు, మధ్యవర్తులను పంపించినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు చాలా బాధ ఉండేది. దేవునికి చాలా దుఃఖము ఉండేది. అయ్యో నా భక్తులను, నా బిడ్డలను ఎలా వీళ్ళను నేను కాపాడేది. ఎందుకంటే నేను న్యాయవంతుడను, సత్యస్వరూపుడిని, నేను పరిశుద్ధుడను, నేను యథార్థవంతుడను, నేను వెలుగు స్వరూపుడిని. వారు చీకట్లో ఉన్నారు, అన్యాయంలో ఉన్నారు, అసత్యంలో ఉన్నారు, దుర్నీతిలో ఉన్నారు, దుర్మార్గాలుగా ఉన్నారు, చీకట్లో ఉన్నారు. అయ్యో వీళ్ళు రక్షించటానికి ఏ మధ్యవర్తి లేడే, వాళ్ళు కూడా తిరుగుబాటులో ఉన్నారు. ఈ వ్యాధితోనే, ఈ పాప వ్యాధితో చచ్చిపోయి సమాధిలో వీళ్ళకు పాతలో పోవాల్సిందేనా అని బాధ ఉండేది తండ్రి అయిన దేవుడికి, ఈ సృష్టికర్త అయిన దేవుడికి బాధ ఉండేది. హల్లెలూయా. ఆ బాధ విషయం ఇదిగో యెషయా భక్తుని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. యెషయా 59వ అధ్యాయము 59వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నా ప్రజలకు నీతి వీళ్ళని చూసి నీతి దూరంగా నిలుచుతున్నది, వీళ్ళకి సమీపిస్తలేదు. ఎందుకంటే వీళ్ళకున్న అటువంటి స్వభావాన్ని బట్టి, పాప దుస్థితిని బట్టి. సత్యము
సంత వీధుల్లో పడి ఉన్నదన్నమాట. ధర్మము ధర్మము లోపల వాళ్ళ జీవితంలో ప్రవేశించక నేరకుంటున్నది. సత్యము లేకపోయిన మనుషుల్లో చెడుతనమును విసర్జిద్దామని విసర్జించిన వాడు ఇంకా ఏం దోచబడుతున్నాడు? మళ్ళీ అన్యాయములో, మళ్ళీ అసత్యములో, మళ్ళీ చెడ్డ దాంట్లో పడిపోతున్నాడా? న్యాయము జరగకపోవచ్చ యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. అయ్యో, ఎలాగా అనుకూలం, ఎలాగా, ఏ పరిస్థితి ప్రతికూలంగా అయిపోతుంది పరిస్థితులన్నీ. నేను మొదటి మానవుడిని నేను చెప్పినా కూడా చేయకుండా, నా మాట వినకుండా, దుష్టుని మాట విని అసత్యంలో, దుర్నీతిలో, మార్గంలో, చెడు మార్గంలో, ఆ చీకటిలో పడిపోయాడే. వాళ్ళను కాపాడటకు నేను మధ్యవర్తులను పంపించాను, వాళ్ళు కూడా నాకు తిరుగుబాటు. మరి ఇంకెవరు లేరా? ప్రతికూల పరిస్థితి అయిపోయింది. అనుకూల పరిస్థితి ఉండాల్సింది ప్రతికూలం అయిపోయిందే. నా బిడ్డలు నాకు కాకుండా పోతున్నారే అని వేదన. హల్లెలూయా. ఇప్పుడు 16 చదవండి. ఆ సంరక్షకుడు తిండికి అంటే తిండి తింటున్నారు, క్షయ జీవితమే, కానీ అక్షతల మారతలేరు. నేను అక్షయ దేవుడను అంటే ఎప్పటికీ సదాకాలం ఉండేవాడను. నా బిడ్డలు కూడా సదాకాలం నాతో ఉండాలి, ఇంత జీవం కలిగి ఉండాలి. ఎవరు సంరక్షణ లేకుండా అంటే ఎవరు సంరక్షింపబడ లేకుండా జీవిస్తున్నారే, నశించిపోయే విధంగానే ఉన్నారే, ఎవరు సంరక్షిస్తారు? మధ్యవర్తి లేకుండా ఎవరు మధ్యవర్తి లేకుండా ఆశ్చర్యపోయారు. వాళ్ళను సంరక్షించే విధంగా, న్యాయంగా నడిపించే విధంగా, సత్యంలో స్థిరపరచబడే విధంగా, వాళ్ళను సరైన మార్గములో, మరి నీతిలో, పరిశుద్ధతలో నిలబెట్టుటకు మధ్యవర్తి లేదే అని ఆశ్చర్యపోతున్నాడా? కాబట్టి ఆయన బాహువు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు లేరు, ఇక మధ్యవర్తులు లేరు ఈ లోకంలో. ఎవరున్నా నాకు తిరుగుబాటే ఉన్నారు మనుషులు, మధ్యవర్తులు. ఎదుగో మరియమ్మ రూపంలో, లేకపోతే భక్తుల రూపంలో, ఇంకా మతములో ఉన్న మతస్థులు, గురువులు అనేవారు, జగద్గురు, ఆది గురు, విశ్వగురు చెప్పేటోళ్ళే. గొప్ప గురువు మండలాల్లో గొప్పగా కొనియాడుతున్న, పూజింపబడుతున్న చాలా గురువే ప్రత్యక్ష దైవంగా మనుషులే దేవుని ప్లేస్లో పొగడబడుతున్నారు, నాకు తిరుగుబాటు చేస్తున్నారు. మరి ఏంది? మరి కుల పెద్ద మనుషులే మహిమ పొందుకుంటున్నారు, మత పెద్ద మనుషులే ఈ మధ్యవర్తులుగా తప్పుదారి పట్టే విధంగా వాళ్ళు పడుతున్నారు, వాళ్ళని అనుసరించిన వాళ్ళు పడిపోతున్నారు. మరి ఎలాగని చెప్పి ఇలాగ సంరక్షించే వాళ్ళు లేరు, మధ్యవర్తులు లేరని ఆశ్చర్యపోతున్నప్పుడు తన బాహు చెప్పింది. తన బాహు అంటే ఏంటి చెప్పండి? అస్తమో. మీనింగ్ ఏంటిది? అస్తమో. నువ్వు బాధపడక తండ్రి, అస్తం చెప్పి నేను సహాయం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన బాహువే ఆయనకు సహాయకంగా చేస్తున్నాడు. ఇప్పుడు నీకు సహాయం చేస్తాను అయ్యా తండ్రి అని చెప్పి ఏం చేసి తన యొక్క బాహువే ఆయనకు సహాయం చేశాను. ఇంకా ఆయన నీతియే ఆయనకు ఆధారమైన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకు ఆధారం అయిపోయింది. ఎవరికి? తండ్రి అయిన దేవుడికి, ఆ సృష్టికర్తకు, ఆ దేవుడికి. ఈయన నీతి ప్రజల్లో కల్పిస్తాడు, సంరక్షిస్తాడు, సహాయం చేస్తాడు ప్రజలకు మధ్యవర్తిగా ఉండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బాహు ఎవరు అంటే మనకు తెలిసింది కాబట్టి మనం చెప్తాం. ఆయన బాహువే యేసుక్రీస్తు. ఆయనే కుడి బాహు, దక్షిణ హస్తం. తన దక్షిణ హస్తమే ఎదుగో ఈ లోకానికి వచ్చి మనకందరి కోసం పాప విమోచన చేశాడు. మధ్యవర్తిగా తెగిపోయిన దేవునికి మనకు తెగిపోయిన బంధాన్ని మళ్ళీ
అనుబంధంగా స్థిరపరిచి ఆ దేవుడు మనకు తండ్రిగా, మనం దేవుని పిల్లలుగా స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కీర్తన 98వ కీర్తన, మీకు అక్కడ వాక్యం స్పష్టతగా మళ్ళీ కనబడుతుంది. మొదటి వచనం, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలగజేసింది. హల్లెలూయా. పాపం మీద, శాపం మీద, దుర్నీతి మీద, దుష్టత్వం మీద, అసత్యం మీద విజయంను అనుగ్రహించాడు. అప్పటిదాకా మానవులందరూ గొప్ప యుద్ధంలో ఉన్నారు. అంటే ఈ యుద్ధంలో, ఈ సంఘర్షణలో, ఈ పోరాటంలో అలసిపోతున్నారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రథాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని మొక్కులు చేసినా, ఎన్ని యాత్రలు చేసినా, పుణ్యక్షేత్రాలు, పుణ్యయాత్రలు, ఎంత పూజలు పురస్కారాలు చేసినా, ఎంత నిష్టగా గరిష్టగా దీక్షలు చేసినా, రథాలు చేసినా పొందలేని విజయము ఇదిగో ఈ పరిశుద్ధ బాహు విజయమును అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ దక్షిణాస్తము, ఈ పరిశుద్ధ బాహు ఎవరు చెప్పండి? యేసయ్య. తండ్రి యొక్క దక్షిణాస్తం, తండ్రి యొక్క బాహు, తండ్రి యొక్క కుడి చేయి. హల్లెలూయా. ఇప్పుడు సురేందర్ బ్రదర్ని అడిగితే, నీకు ఎంతమంది బ్రదర్ అంటే, నాకు ఇద్దరు మంచి నా బిడ్డలు, నా కుమారులు చెప్తే వింటారు. తండ్రికి సాధారణంగా పెద్ద కుమారుడు ఇష్టంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు గుణవంతులైతే ఇంకా ఏమంటే తెలుసా, గౌరవంగా నా పెద్ద కుమారుడు నా కుడి చెయ్యి మాట, నా కుడి చెయ్యి, నేను లేని లోటు ఆయన తీరుస్తాడు నా కుమారుడు. హల్లెలూయా. నా బాహు. హల్లెలూయా. పెద్ద కొమ్మడు ఎక్కడైనా పోతే చిన్న కొమ్మడు ఇప్పుడు నాకు బాహు, ఆడే ఇప్పుడు కుడిచే అయిపోయాడు. అంటే పిల్లలు ఎట్లా ఉన్నారు? చేతికి అందే విధంగా ఉన్నారు. వయసుకి వచ్చిన వాళ్ళు చేతికి అందే విధంగా ఉంటే ఏ తల్లిదండ్రులకైనా ఎంత అతిశయం, గౌరవం, చాలా సంతోషం. అందుకోసం పిల్లలారా, తల్లిదండ్రులకు ఏముండాలి? అందే విధంగా ఉండాలి, చేయి అందే విధంగా ఉండాలి. హల్లెలూయా. చదవాలి, ఆ చదువు దగ్గర ఏదో ఒక పని చేసి బాసటగా అందే విధంగా ఉండాలి. పేరెంట్స్కి ఆసరా. హలో, ముందర కూర్చున్నావు, పెరుగుతా కాదు, బుద్ధి పెరగాలి. బుద్ధి పెరగటకు వాక్యం వినాలి. హలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి దేవుడికి కూడా యేసుప్రభు ఏం చెప్పండి? బాహు. ఫస్ట్ ఏమో వాక్యం అన్నాము, ఇప్పుడు బాహు, కుడి వాటం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడై ఉండి తండ్రితో సమానత్వంగా ఉన్నాడు, తండ్రిలో ఉన్నవాడు. తన దేవుడు, కుమారుడైన కూడా దేవుడు, తండ్రితో సమానుడిగా ఉండవలసిన భాగ్యము ఉండక ఆ మహిమను వదిలిపెట్టి మనిషిగా అవతారం ఇచ్చిండట. ఎక్కడుంది వాక్యము? ఒక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు 8 వరకు చదువు. త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7. ఆయన ఆ దేవుడి స్వరూపము, తన దేవుడి స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. ఆ దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనకు తానే రిక్తుడిగా చేసుకునేది. ఇంకా మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా లేకపోతే నరుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిల్వ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తనకు తాను తగ్గించుకొనెను. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. సిలువకు అప్పచెప్పుకునే విధంగా తన దేవుడికి ఏదైతే ఆశ్చర్యకరంగా ఉందో, అంటే ఇది ఎలా జరుగుతుంది, నాకు ప్రతికూల పరిస్థితి ఉంది అంటే నేను అనుకూలపరుస్తాను. నా తండ్రి ఎదుగో నేను విడిచిపెట్టిన భాగ్యం అని అనుకోకుండా ఈ భాగ్యం అనుకోలేదు ఆయన. ఇట్లే నేను తండ్రితో సమానంగా మహిమ పొందుకుంటాను, నేను కూడా దైవత్వం కలిగి ఉన్నాను కదా తండ్రితో సమానంగా అని విడిచిపెట్టని భాగ్యం అని అనుకోలేదు. అది వదిలిపెట్టిన భాగ్యం. నువ్వేదైతే కోరుకుంటున్నావో నేను తీరుస్తాను. ఏదైతే మనుషుల్లో నువ్వు కోరుకుంటున్నావో, న్యాయము, సత్యము, నీతి, పరిశుద్ధత, అది నేను కలిగిస్తాను అని చెప్పి తండ్రి యొక్క బాహు ఏమైంది? మధ్యవర్తిగా ఈ లోకానికి నరుడిగా మనుషుడిగా జన్మించాడు. హల్లెలూయా. ఏ నామం రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ ఉంది. కాబట్టి ఆ రక్షణకర్త ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇప్పుడు ఆయన త్వరగా రానై ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మన కోసం రేయింబావులో తండ్రి కుడిపార్శ్వంలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. మన మంచి దారిలో నడవాలని దేవుని వాక్యంగా లోబడి ఆ విధంగా పరిశుద్ధంగా, నీతిగా, సత్యంగా, న్యాయంగా, పరిశుద్ధంగా ఉండేటకు ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. త్వరగా మనకు శిక్ష విధించువాడేవాడు మన కోసం చనిపోయిన క్రీస్తే కదా. క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వములో ఉన్నవాడును, మన కోసం విజ్ఞాపన చేయువాడు ఆయనే. హల్లెలూయా. ప్రతి ఆదివారం వెళ్ళి తన సన్నిధికి, యేసయ్య సన్నిధికి వెళ్ళి, ఇదిగో దేవా యేసయ్య నన్ను క్షమించుము, ఈ వారములో నా మాటల్లో, నా క్రియల్లో, నా నడవడిలో ఇదిగో దోషముంది. ఏముంది? దోషముంది, నన్ను క్షమించము అని అడిగే వారికి దేవుడు సాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడిగే వారికి సాయం చేస్తాడండి. మనం చాలాసార్లు మనం మంచోళ్ళమని చెప్పి అప్పుడప్పుడు బొగ్గుతాం. మంచోళ్ళమని ఒప్పుకోం. మనం అప్పుడప్పుడు మనుషులం కాబట్టి మాటల్లో చిక్కబడిపోతాం. ఒకటి అనుకుని అనేస్తాం. దాన్ని మనం నిరూపణ చేస్తాం మంచోళ్ళమని. అది చాలా తప్పు. దేవుని దృష్టిలో నువ్వు నాలుక ఖర్చుకునే విధంగా ఒక మాట జారిపోయినప్పుడు, నువ్వు ఆలోచన జారిపోయినప్పుడు, నీ నడవడి జారిపోయినప్పుడు యథార్థంగా ఒప్పుకొని విడుదల పొందటానికి ఉండాల్సిన నువ్వు మనుషులను మంచి పేరు పొందుకునే విధంగా నువ్వు కవర్ చేస్తున్న మంచిదే. బట్ వాట్ అబౌట్ దేవుని దృష్టిలో? పట్టుబడతలేవా? నువ్వు మోసం చేసుకుంటలేవా? కనుక బొంకద్దు. దేవుని దగ్గర ఉన్నట్టుగా అర్పించుకోవాలి. ఈ అర్పించుకోలేకుండా చాలా మనుషులు తంటాలు పడుతున్నారు. మంచితనము, నేను మంచోడుగా దేవుని నిరూపించాలండి. మన మంచితనము, మన పరిశుద్ధత, మన నీతి, మన నియతి, మన యొక్క నడవడిని దేవుడి చేత మనము దీవించబడాలి, నిరూపించబడాలి. హల్లెలూయా. టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఇప్పుడే ఈ క్షణమే మంచోళ్ళం అనిపించుకోవాలని రకరకాలుగా మన తప్పిదములు కవర్ చేసుకునే విధంగా ఉంటున్నాం. అక్కడ డేంజర్ అన్నమాట. నీతి నీకు దూరం అయిపోతుంది, న్యాయం నీకు దూరం అయిపోతుంది, నీ పరిశుద్ధత నీకు దూరం పరిశుద్ధత ఉంటే న్యాయం జరుగుతుంది, పరిశుద్ధత ఉంటేనే నీకు నీతి దొరుకుతుంది. హల్లెలూయా. పరిశుద్ధత ఉంటేనే నీకు ఆయుష్ పెరుగుతుంది. అంటే నిత్య జీవంలోనికి కంటిన్యూగా నడిపించబడతా. అందుకోసం నేను నడిపించేది అందుకోసం. మధ్యవర్తికి చెప్పుకోవాలన్నమాట బాధ, ఇబ్బంది వచ్చినప్పుడు. కాబట్టి ఆయన చక్క చేస్తాడు. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన మాట నువ్వు సరిగా వినకపించుకోకపోతే ఆయన శిక్షిస్తాడు. అంటే శ్రమలకు, ఇబ్బందులకు వదిలిపెడతాడు. అదే శిక్ష. ఆయన రాకడ నువ్వు సిద్ధపడకపోతే శిక్ష ఏంటి? నరకం పోతావు.
నీ ప్రాముఖ్యంగా ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దినులారా, ఈయన మధ్యవర్తి ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఇది రక్షించడమే కాదు, ప్రతిదినము నిన్ను నూతనపరచడం ఇష్టపడతాడు. ప్రతిదినము నీకు చెడుతనము, ఈ లోకంలో ఉన్నంత వరకు చెడుతనము నీకు ప్రభావితం అవుతూనే ఉంటా. మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, శరీర మనసుతో లోక ఆకర్షణ పడిపోతూనే ఉంటాం. ఎందుకంటే నిన్ను మళ్ళీ క్షయలోనికి తీసుకుపోవడానికి సాతాను, నాశనంలోకి తీసుకుపోవడం వాడు ప్రయత్నం. వాడు దేవుడేమో అక్షయలో నిన్ను నడిపించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేను రక్షించి నీ నిన్ను వదిలిపెడతలేడు. నన్ను ఏం చేస్తున్నాడు? ప్రతి ఆదివారం తీసుకొచ్చి సమూహంగా అందరితో దేవుడు తన మాటగా చెప్పి, పరిశుద్ధపరచబడండి, నా రక్తాన్ని ఆశ్రయించి, నా వాక్యమనే నీళ్ళ ద్వారా పరిశుద్ధపరచబడండి, కడుక్కోండి అని మనల్ని పురమాయిస్తున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, మనల్ని కనువిప్పు చేస్తున్నాడు, మనకు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుమతి ఇయ్యంది దేవుడు ఎలా పరిశుద్ధపరుస్తాడు? నువ్వు ప్రార్థన అడగంది, నువ్వు ఆశ లేనిది ప్రార్థించలేవు. ప్రార్థించిన దేవుడు కార్యము దీనికోసం అడుగుడు మీకు ఇయ్యబడను, తట్టుడు మీకు తీయబడను. వెతుకు ప్రతివానికి నువ్వు పరిశుద్ధత వెతకాలి కదా ఫస్ట్. అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది, నీకు క్షేమం దొరుకుతుంది, నువ్వు చేసే పనికి ఫలం దొరుకుతుందండి. హల్లెలూయా. నేను పరిశుద్ధపరచడం ఎందుకంటే నీటిగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది, నీ ఆలోచనలు సరిగా అవగాహన కలిగి ఉంటా, మంచిగా దేవుని చిత్తంగా దేవునితో నడిచే ఉత్సాహంలో ఉంటాం. నువ్వు చేసేది ఏదైనా ఫలభరితంగా ఉంటా. దేవుడి మాట వల్ల ఐశ్వర్యము కలుగుతుంది. నువ్వు అశుద్ధంగా ఉన్నావు అనుకో, దేవుని మాట కూడా వింటావు అనుకో, ఈ అశుద్ధత నిన్ను ఏం చేస్తుంది? దేవుని మాట విననీయకుండా, వినిపించుకోలేకుండా, నిన్ను ప్రవర్తింపజేయకుండా నిన్ను బలహీనం చేస్తుంది. కాబట్టి పాలల్లో ఒక విష గుళిక లేకపోతే ఒక బొట్టు, పాలల్లో గ్లాసుల పాలల్లో ఒక చిలకరించినట్టుగా ఒకటి స్ప్రింగిల్, మనం ఎవరో విషము తీసిన వాళ్ళు ఇట్లా స్ప్రింగిల్ లాగా చేసిర్రు అనుకో, అది ఒక బొట్టు, ఒక డ్రాప్ మన పాల గ్లాసులు పడితే తాగుతామండి, పాలన్నీ విరిగిపోతుంది. అట్లనే ఒక్క దోషభరితమైనటువంటి మన మనస్సు, మన ఆలోచన, మన మాటలు, క్రియలు మన హృదయంలో వచ్చినప్పుడు, మన జీవితంలో వచ్చినప్పుడు మొత్తం కలుషితం అయిపోతాం. కాబట్టి పరిశుద్ధపరచబడి యేసయ్య జీవంలో పాలు పొంది ఆయన ఆశీర్వాదం నడిపించబడాలి. హల్లెలూయా. అప్పుడు వారం సరిపడా అంతగా మనకేమొస్తుంది? జీవం వస్తుంది, ప్లస్ మనం చేసే దాంట్లో ఫలం వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన పొద్దున సాయంత్రం మనం సహవాసం కలిగి ఉంటున్నాం కాబట్టి దైవ అనుగ్రహముతో క్షేమంకరంగా వారమంతా ఉంటాం. అన్ని విధాలుగా మానసికంగా, శారీరకంగా మనం తలపెట్టిన ఏ పనైనా విఫలము కాకుండా ఏమవుతుంది? ఏమవుతుంది? సఫలం చేయబడుతుంది, అంటే జయం అవుతుంది. హల్లెలూయా. ఫలభరితంగా మారిపోతాము, మనం చేసే పనిలో దీవించబడతాం. అలాగా అనుగ్రహం పొందుకోవటానికి దేవుడు మనల్ని సమకూరుస్తున్నాడు. కాబట్టి మధ్యవర్తి ఎవరు చెప్పండి? యేసయ్య. మధ్యవర్తి పాస్టర్ కాదు, భక్తులు మరియమ్మ కాదు, యేసయ్యను వెంబడించిన శిష్య బృందము కాదు. వాళ్ళు సువార్త కోసం మనకు ప్రాణం పెట్టి ఉండొచ్చేమో, కానీ వాళ్ళు మన కోసము ప్రాణం పెట్టింది సువార్త నమ్మటానికి, కానీ మనని విమోచించడానికి మాత్రం క్రీస్తే మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎవరు కాదు మధ్యవర్తి, ఎవరండి? క్రీస్తే. హల్లెలూయా. యోబు కూడా అంటాడు అన్నమాట, యోబు గ్రంథంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అది కూడా చదవండి చివరిగా. యోబు గ్రంథం 33వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథం. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో నరుడగు ఒకడు
గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల వారికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి. హల్లెలూయా. మధ్యవర్తిగా దూతల్లో గనుడొక్కడు. అంటే దూతల్లో గనుడు ఎవరు చెప్పండి? యేసయ్య. హల్లెలూయా. మధ్యవర్తిగా ఎవరైతే ఇబ్బందిగా ఉన్నవారిని కాపాడుటకు, కరుణించుటకు, వాళ్ళను దయతో ఆ పాతాళము నుండి లేకపోతే ఘోరమైన వ్యాధి నుండి, బాధ నుండి విమోచిస్తాడు, కరుణిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథంలో కూడా మనకు చెప్పబడుతుంది. కాబట్టి యెషయా చెప్తున్నాడు, యోబు గ్రంథంలో చెప్పబడుతున్నది, ఇప్పుడు కీర్తనలో కూడా చెప్పబడ్డది. ఇదిగో పౌలు భక్తుడు మరి తిమోతికి రాసిన పత్రికలో, అలాగనే కొరింథీలో ఎవరు ఉండాలండి మన కోసం మధ్యవర్తిగా? యేసయ్య. యేసయ్యను బట్టి మనము సరిచేయబడుతున్నాం. దేవుని పోలిక, దేవుని రూపము మార్చబడకుండా ఆ తండ్రి ఎప్పటికీ మనము పిల్లలుగా స్థిరపరచుటకు దేవుడు మనకు మధ్యవర్తిగా, యేసుప్రభు మధ్యవర్తిగా, దైవ స్వరూపమైన యేసుప్రభు మన మధ్యవర్తిగా నడుగవచ్చి మనందరి బాధలు గాథలు అనుభవించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మనకి ఏ శోధనలు ఉన్నాయో ఆయనకు తెలుస్తుంటే, ఆయన అనుభవం కలిగి ఉన్నాడు. కాబట్టి మనము ఎన్ని శోధనలు పొందుకున్నా అన్ని శోధనలు, అందుకోసమే మీ శోధనలు అర్థం చేసుకోవటానికి ఆయన శోధన పొందినవాడు కాకపోలేడు, అంటే ఆయన శోధన అనుభవించాడు. హల్లెలూయా. మనకు శోధన అనుభవించిన వారు అందరూ ఆయనకు అనుభవం ఉంది కాబట్టి మీ బాధలు ఆయనకు బాగుగా తెలిసి ఉంటుంది. హల్లెలూయా. తండ్రి, నేను ఏ విధంగా అనుకున్నాను కానీ ఇలా చేయలేకపోయాను. అందరికీ మంచిగా ఉండాలని కోరిక లేదండి, పరిస్థితులను బట్టే బలహీనమైపోతాం. కాబట్టి ఆ బలహీనతలన్నీ ఎవరి బిడ్డలారా? ఆసక్తి లేకపోవడం, బలహీనతలు మొదలైన అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన దగ్గర అడిగితే యథార్థంగా తప్పక విడిపిస్తాడు, క్షమిస్తాడు. ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి స్థిరపరుస్తాడు. ఈ వాక్యం చేత దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇదిగో ప్రభా, ఈ వాక్యం విన్న బిడ్డలందరూ ప్రభా, మధ్యవర్తి ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తే క్రీస్తు యేసు అనే నరుడని నీ వాక్యం ద్వారా ఇదిగో ప్రభా, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంగా మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా, ఒక దేవుడిని మేము కనుగొనే విధంగా కృప చూపించావయ్యా. క్రీస్తును నమ్ముకున్నప్పుడు ఆయన మధ్యవర్తిగా మా జీవితాల్లో ప్రభా, అయ్యా గొప్ప వెలుగుతో ప్రభా, గొప్ప జీవంతో ప్రభా, గొప్ప న్యాయముతో, గొప్ప సత్యముతో, గొప్ప నీతితో మమ్మల్ని ఎదుగో ప్రభా అనుగ్రహించినందుకే వందనాలు. రక్షణ పొందడము గొప్ప భాగ్యము తండ్రి. అయితే ఇప్పుడు తండ్రి ప్రభా, మేము మళ్ళీ ప్రభా స్తోత్రం బలహీనులమని ఎరిగినావు కనుకనే రక్షణ పొందిన మేము ప్రభా మమ్మలను తండ్రి దూరం చేసుకోలేదయ్యా. ప్రతి ఆదివారం పిలుచుకొచ్చి మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్నటువంటి బలహీనతలు, మాలో ఉన్నటువంటి దోషాలు, మాలో ఉన్నటువంటి ప్రతి వంకర టింకర నీకు వ్యతిరేక తిరుగుబాటు చేసిన ఆ చర్య అంతా, ఆ దుస్థితి అంతా తండ్రి తొలగించుకోవటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీవు అందరి శోధనలు ఎరిగిన వాడవు, ఎందుకంటే నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు నువ్వు కూడా శోధింపబడ్డావయ్యా. కానీ ప్రతి శోధన నువ్వు జయించావయ్యా, మేము జయించలేకపోతున్నామయ్యా. ఎందుకంటే మీ పాప శాపంలో పుట్టాము కనుక మేము పాపం నుండి విడుదల పొందుకున్న అధికారం నుండి, కానీ ఆ అలవాట్లు ఇంకా, చెడ్డ అలవాట్లు ఇంకా మమ్మల్ని పట్టి ఉన్నాయ్యా. నలుగురిని చూసి, లోకరీతిగా చూసి, దుష్టుని అందు ఈ లోక యొక్క ప్రభావాన్ని బట్టి, ఆయా శరీర మనసు బట్టి ప్రభు మాటి మాటికి తండ్రి చేయకూడనిది చేయదగినవి ఆయా క్షేమం కానీ అన్ని మా ఆలోచనలు, మా మాటలు, మా క్రియల్లో ప్రభు అవి పొడచూపబడి ప్రభు ఇంకా బలహీనం అయిపోతున్నాం, నీకు దూరం అయిపోతున్నామయ్యా. అందుకోసమే ఆదివారం వచ్చి మధ్యవర్తి అయిన దేవా ప్రభా, నరులకు మా దేవుడికి నువ్వు చక్కపరిచే దేవుడు, అనుబంధం స్థిరపరిచే దేవుడు. ఆయన మనకు తండ్రిగా ఉండేటకు, మేము ఎప్పటికీ ఆయన పిల్లలుగా ఉండేటకు, స్థిరపరచుటకే మనం నడిపించావయ్యా. అందుకొరకే ప్రభువా మాతో మాట్లాడినందుకు వందనాలు. మధ్యవర్తి నువ్వే అయ్యా, ఏ పాస్టర్ కాదు, ఏ గురువు కాదు,
ఏ వ్యక్తులు కాదు, ఎవరు పూజించే అర్హులు కాదయ్యా. కానీ మనుషులు భ్రమలో ఉన్నారు, వాళ్ళు తెలియకలా చేస్తున్నారు. కానీ మాకు తెలిసి వచ్చిందయ్యా, నిజమైన మధ్యవర్తి యేసయ్యా. మాకు సహాయం చేయమయ్యా. తండ్రి యొక్క బాహు మాకు సహాయం చేయను ప్రభు. మాకు నీతిని ఇదిగో అనుగ్రహించును. మాకు నీతిని ఆరోపించువాడు యేసయ్యనే కనుక ఆయన బలియాగం ద్వారా క్షమించేవాడు, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ఆయన జీవులో పాలు పంపులు కలిగజేసే విధంగా మనం కటాక్షిస్తాడని మేము విశ్వాసముతో నమ్మకముతో నిశ్చయతతో వచ్చి ఉన్నామయ్యా. కనుక ప్రభు నీ కృప నియంత్రణగాక. ఎంతమంది అయితే యథార్థంగా ప్రార్థనకు ఏకీభవిస్తున్నారో ప్రార్థిస్తున్నారో వారందరినీ కటాక్షించి నీ నీతిలో, నీ జీవములో, నీ పరిశుద్ధతలో స్థిరపరచమని ప్రార్థన చేస్తాను. నీ కృప నియంత్రణగాక. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.